ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట నిర్వహించిన సర్వేలో ఏపీలో టీడీపీకి 17, వైసీపీకి 8 లోక్సభ స్థానాలు వస్తాయని వెల్లడైంది. దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సి ఓటర్ సంస్థ చేసిన సర్వేకు విశ్వసనీయత లేదని కొట్టిపారేశారు. 2019 మార్చిలో కూడా ఆ సంస్థ ఇలాంటి సర్వేని చేసిందని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి 35% ఓట్లు, టీడీపీకి 41 నుంచి 42% ఓట్లు వస్తాయని చెప్పిందని, టీడీపీకి 15 సీట్లు, వైసీపీకి 10 సీట్లు వస్తాయని చెప్పిందని సజ్జలు వివరించారు. అదే సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో తమకు 11 సీట్లు, టీడీపీకి 14 సీట్లు ఇచ్చిందని, కానీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ ఎన్నికల్లో మాకు 22 సీట్లు, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతం కూడా మాకే ఎక్కువగా వచ్చింది. సి ఓటర్ సర్వే విశ్వసనీయత అలా ఉంటుందని సజ్జలు వివరించారు. సర్వేలను గురించి తాము పెద్దగా పట్టించుకోకొని తాము చేసిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని అన్నారు. ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెబుతూ ప్రజల దీవెనలు కోరడానికి మేమెంత ఆత్మవిశ్వాసంతో ఉన్నామో 4 ఓట్లు రాబట్టుకోవడానికి టీడీపీ చంద్రబాబు ఎంత నిరాశ నిస్పృహలతో ఉన్నారో గమనించాలని పిలుపునిచ్చారు. అది సి ఓటర్ అనే సంస్థ చేస్తుంది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదే. ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు. ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంటనే అందరికీ తెలిసింది. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది 50%, 50% మాకు వచ్చింది. వాళ్ళకు ఐ థింక్ 75% తేడా ఉంటుంది, గుర్తులేదు. అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏదనేది అక్కడే ఇదవుతుంది. రెండవది అలా అంటే మీరు అనొచ్చు, మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతుంది. అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నాం, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులు తొప్పి ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాం. ముందు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం వస్తుంది. రియాలిటీ ఈజ్ దిస్. రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా, నెక్స్ట్ సీఎం, వైఎస్ఆర్సీపీ కావాలన్నా, టీడీపీ కావాలన్నా. 14-19 మధ్య టీడీపీ పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19-24 మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన చూస్తారు. వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు, ఇవ్వగలరు. మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా, ఎన్ని పొరలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని, ఓటు వేస్తారని, చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం. అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి. పైగా ఈయన డెస్పరేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో. వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం, వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాలేదు. ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో, లేదా గొంతు అంతా అద్దెమైకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలో ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు. కానీ పాపం ఇంత బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది. నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టు, కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది. మీరు గమనించారు, ఆయన హడావుడిగా పోయినాడు, అక్కడే ఉన్నట్టున్నారు, ఎవరెవరితో మంతనాలు జరుగుతున్నాయి. సరే, ఆ వ్యవహారాలు ఎట్టపోతే మేమనేది మాకు కనపడుతున్నది ఒక్కటే. ఆయన ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడుతో కనపడుతుంటాడు. రేపు ముఖ్యమంత్రిగా ఈయన వస్తే ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి. ప్రజల ముందు ఆ పప్పులు ఉడకమని మేము భావిస్తాం.
దానికి దీనికి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఎంతో దానికి ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సొంత నిధులతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు చేపడుతుంటే వైకాపా నాయకులు అడ్డుపడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే రంధమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ లేపాక్షి మండలం సిరివరం గ్రామంలో 20 లక్షలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ కరువైందని విమర్శించారు. ప్రభుత్వం చేయని కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేపట్టాం. ఈ నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలు కలవట్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, వాళ్ళు మేము చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఉంటూ కూడా కొన్ని వాటికి అడ్డు పడుతున్నారు. అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి ఇవాళ పరశురాం కౌన్సిలర్ గారు 20వ వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క ప్రజల ఎవరైతే మీకోసం మిమ్మల్ని ఎన్నుకున్నారో అభివృద్ధి కోసం అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి, వాటికి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా, ఇందులో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే నాయకులు బాపిరెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా ఇవాళ ఈ పార్టీలో చేరడం జరిగింది. మా వాళ్ళంతా రక్షణగా ఉంటారు. మా వాళ్ళంతా అదే నేను ఆయనకి అభయస్థం ఇచ్చాం. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితే మేము ఆయనకి అభయస్థం ఇచ్చాం. తప్పకుండా మిమ్మల్ని గంటికి రెప్పలా కాపాడుకుంటామని, ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజాప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా, చేయి కలుపుతున్నా ప్రతినిధులను కూడా వాళ్ళు బెదిరించి ఈ ఒక్క విషయంలోనే కాదు, అన్ని ఇప్పుడు ఇసుక లేకపోతే ల్యాండ్ మాఫియా అయితేనేమి ఇలా చూస్తున్న విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దొమ్ముకుపోతున్నారు. అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములను కూడా. వీటిలన్నిటికీ మా వాళ్ళు అడ్డు పడుతున్నారు. తప్పకుండా ఇటువంటి వాటికి అన్నిటికీ ఎప్పుడు మేము అడ్డు పడతాం. వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. నా ఒక్కడి ఇష్టం కాదు అది. అక్కడ సామాన్య కార్యకర్త నుంచి వార్డు నాయకులు అయితేనేమి అందరి ఒక వాళ్ళ అభిష్టం మేరకే అందరిని చేర్చుకోవడం జరుగుతుంది పార్టీలో. వాడుకునే పదవులు ఏమి ఆశించి రావట్లేదు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాల్ని చూసి వాళ్ళు స్పందించి వాళ్ళ ప్రజలకి సమాధానం చెప్పుకోలేక ఎన్నుకున్న వార్డు ప్రజలకి, వాళ్ళకి లేకపోతే సర్పంచులు కానివ్వండి, వాళ్ళ పంచాయతీ ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం. మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను. సర్పంచులంతా కూడా వచ్చి చలో ముట్టడితాను వచ్చారు. వాళ్ళ మీద ఎంతో అమానుషంగా ప్రవర్తించి వాళ్ళందరినీ వాళ్ళ నిధులన్నింటి కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక తట్టెడు మట్టి కూడా ఒక గోతి పూడ్చే పాపాన్ని పోలేదు వాళ్ళు. అటువంటిది మేము చేస్తున్న వాటికి ఏమో అడ్డుపడడం, మీరెవరు చేయడానికి అంటాం. ఇటువంటి రాష్ట్రం అంతా చూస్తున్నాం. సో తప్పకుండా వీటికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వార్డు ప్రజలు కాబట్టి వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం. కలబట్టి వేసాం. మిగిలిన నిధులతో రోడ్ వేస్తే అక్కడ వెళ్ళి వాళ్ళు బెదిరించి మేము గెలిచాం. అక్కడ సర్పంచ్ అక్కడ వాళ్ళేమో అక్కడ ఇన్ఛార్జ్ వచ్చి బెదిరించి, కాంట్రాక్టర్ని బెదిరించి ఆ రోడ్డుని తవ్వేయడం జరిగింది. అలాంటి చాలా మంది ఎన్నో జరుగుతున్నాయి. చూస్తాడు అయిపోయింది, వచ్చేసింది ఎన్నికల దగ్గరికి వచ్చాక వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. వాళ్ళు విడిచిపెట్టే పని లేదు, వాళ్ళు మొదలుపెట్టే పని లేదు. బీఎస్సీ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు బదులుగా హరీష్ రావు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే బీఎస్సీ సభ్యుడు కానీ హరీష్ ను సమావేశానికి అనుమతించలేదు. ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సెటైర్లు వేశారు. ఈ రోజు హరీష్ రావు వచ్చారని, రేపు కేసీఆర్ బరోడు హిమాన్సు వస్తుంటారని ఎద్దేవా చేశారు. తాము కేసీఆర్ డే రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయాన్ని మార్చే అంశం కూడా స్పీకర్ పరిధిలోనే ఉంటుందని అన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ అన్నారు. అధికారాన్ని కోల్పోవడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని, ఆయన ఒక సిగ్గులేని మనిషిని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 12 టీఎంసీల నీటిని తీసుకుపోతుంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేదని మండిపడ్డారు.
కోడికత్తి కేసులో జనపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ రావడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీనిపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ దళిత బిడ్డ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమానుషంగా వ్యవహరించారని, కోడికత్తి కేసు ద్వారా జగన్ అబద్దాలతో లబ్ధి పొంది సీఎం అయ్యారని విమర్శించారు. శ్రీనుకు న్యాయస్థానం బెయిల్ ఇవ్వటాన్ని తెలుగుదేశం స్వాగతిస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. కాగా ఎట్టకేలకు కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కోడికత్తి కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనొద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అమిత్ షా గారు ఫోన్ చేసి కలవమని చెప్పారు. రాత్రి 11:30 నుంచి 12:30 వరకు అమిత్ షా గారితో కలిసి మా అధ్యక్షుల వారు చర్చించారు. ఆయన మళ్ళీ పార్టీ నాయకులతో చర్చించి అక్కడ జరిగింది ఏంటి జరిగింది, ఏం నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని తప్పనిసరిగా మేము ప్రకటిస్తాం. కంటిన్యూ కాదు, ఈ రెండు ఆల్మోస్ట్ పొత్తులతో వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసాం. మొన్న కూడా సండే 2 సార్లు కూర్చున్నాం. చాలా సామరస్యంగా జరిగాయి. ఒక అవగాహన కూడా వచ్చాం, ఒక డెసిషన్ కూడా తీసుకున్నాం. అటువంటి సందర్భంలో ఈ డెవలప్మెంట్ వచ్చింది, బీజేపీ వాళ్ళ నుంచి ఆహ్వానం వచ్చింది. కాబట్టి ఒకసారి అక్కడికి కూడా వెళ్ళారు. ఏం మాట్లాడారో మళ్ళీ పార్టీతో మాట్లాడి 1-2-3 రోజుల్లో మళ్ళీ చర్చించుకొని పూర్తి స్థాయిలో ప్రజల ముందుకు వస్తాం, మీకు కూడా తెలియజేస్తాం. చాలా అభినందనీయం. కనీసం చట్టం మీద ఇప్పటికైనా కొంతవరకు గౌరవం దక్కింది. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, అన్యాయంగా ఒక మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం ఒక అమాయకుడిని, ఒక దళిత బిడ్డని వాడుకొని 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్ఐఏ దర్యాప్తు ఆ రోజు కోరాడు, ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని, ఎన్ఐఏ వాళ్ళు మొత్తం దర్యాప్తు చేసి ఇందులో రాజకీయ ప్రమేయం లేదు, ఎవరు పాత్ర లేదు, జగన్మోహన్ రెడ్డి సింపతి గురించి అధికారంలోకి రావడానికి ఈ కార్యక్రమం చేయించుకుని ఉంటాడని రిపోర్టు కూడా వస్తే మళ్ళీ ఆ రిపోర్టు మీద కూడా నమ్మకం లేకుండా ఈ అబ్బాయి బయటకు వస్తే టోటల్గా జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటపడుతుందని భయంతోనే ఇన్ని రోజులు చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని పరిగణలోకి తీసుకొని చాలా దారుణంగా ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. ఈ రోజుకి ఆ దళిత యువకుడికి న్యాయం జరిగింది. దీన్ని ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 సినిమా ప్రీమియర్ షోని ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రిలో వీక్షించారు. యాత్ర 2 సినిమా ప్రజలు మెచ్చే సినిమా అని ప్రశంసించారు. ప్రజలను నమ్ముకుంటానంటూ జగన్ చెప్పిన మాట, ఆయన సవాళ్లను ఎదుర్కొంటూ ఏ విధంగా ముందుకొచ్చారనే అంశాలన్నీ ఆ సినిమాలో ఉన్నాయని చెప్పారు. సినిమాను అందరం ఎంజాయ్ చేశామని, ఈ సినిమా 100% సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆకాంక్షించారు. సీఎం జగన్ ప్రస్థానంపై త్వరలోనే యాత్ర 3 సినిమా కూడా ఉంటుందని చెప్పారు. ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ ఇతర స్థానిక నేతలు కార్యకర్తలతో కలిసి రాజమండ్రిలో యాత్ర 2 సినిమాను చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా యాత్ర 2 ప్రీమియర్ షో సందర్భంగా రాజమండ్రిలోని రంభా, ఊరోసి, మేనకా థియేటర్ల వద్ద వైసీపీ అభిమానులు టపాసులు పేల్చారు. వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధంగి నారా భువనేశ్వరి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనకు ఇచ్చేశారు. వెంకటపాలెంలో ఆమె మహిళా పాడి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు పాదాభివందనాలంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అమరావతి ఉద్యమంలో మహిళా శక్తిని చాటారని కొనియాడారు. పోలీసుల దౌర్జన్యాలు, అవమానాలను మహిళలు భరించారని పేర్కొన్నారు. అమరావతి మహిళలెవరూ నిరుత్సాహపడొద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధానిగా కొనసాగుతుంది నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. మహిళలు స్వయం శక్తితో ఎదగాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆడబిడ్డలకు విద్యా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం ఈ ప్రభుత్వం గాని పోలీసు వాళ్ళు గాని చాలా అక్రమంగా మహిళలతో
మహిళలతో చాలా హింసించారు కూడా వాళ్ళు. ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాళ్ళని ఈడ్చుకెళ్ళి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడది 24 గంటల కంటే కూడా 24 గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్. అట్లాంటిది ఆడాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి, ఇది వాళ్ళు చేసిన అక్రమాలు మహిళల మీద. వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రజల్ని, ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు. కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్లో చూశాను, కొన్ని విన్నాను కూడా. నేను ఒక ఆడబిడ్డ, ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడి బూటు కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడు. వాడు పోలీసాడా? మనకి రక్షణ వాడు? చెప్పండి మీరందరూ. వాడు మనిషేనా? వాడు మనకేం రక్షణ చేస్తాడు? అది నేను అడుగుతున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా ఒక పెద్ద ఆవిడి ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడికి హార్ట్ అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు. ఆవిడని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దహన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేరు. ఆవిడని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో చేయాల్సి వచ్చింది. ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు వాళ్ళు చేసిన అక్రమం, ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు. సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకపోకూడదు. మన ప్రభుత్వం వస్తుంది, మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. తర్వాత నా సంక్షోభం, మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు కానీ ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం, మా కుటుంబం కోసం, అదిను మీ ప్రియతమ నాయకుడు కోసం, మీ పెద్దాన్న కోసం మీరు చాలా పోరాడారు. మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు. దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఎప్పుడు మన ప్రజల్ని, తెలుగుదేశం బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఒక స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ, కానీ అది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది. అన్నిట్లోనూ అది వ్యాపారం కానీ రాజకీయాల్లో కానీ అన్నిట్లోనూ స్త్రీలు ఉంటున్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకెళ్తారని చెబుతున్నాడంటూ వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన జగ్గారెడ్డి కాళేశ్వరంలో దోచిన సొమ్ముల నుంచి 60 కోట్లు హరీష్ రావుతో సంగారెడ్డికి పంపించారని, ఆ సొమ్ముతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారని ఆరోపించారు. తమ వద్ద కూడా 60 కోట్లు ఉంటే సంగారెడ్డిలో చుక్కలు చూపించేవాడిని అంటూ కౌంటర్ ఇచ్చారు. అయితే ప్రశాంత్ రెడ్డి కొంత నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హరీష్ రావు నల్ల డబ్బు ఎక్కడ దాచారో బయటకు తీయమని సీఎం రేవంత్ రెడ్డితో చెప్పినట్టు తెలిపారు జగ్గారెడ్డి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి తెలంగాణ మంత్రి కొండా సురేఖ గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని విజయసాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి గురువారం ఘాటుగా స్పందించారు. వైసీపీ నేతలు ముందుగా ఏపీలో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేటట్లుగా చూసుకోవాలని, ప్రభుత్వం పడిపోయేలా చేసుకోవద్దని సూచించారు.
ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఆలోచించాలని హితో పలికారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కూలిపోకుండా చూసుకోవాలని ఆమె చురుకునిచ్చారు. ఒక కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన అన్న మాట ఏంటంటే, సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినావు, మా ఎమ్మెల్యేలని నువ్వేం చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీ హరీష్ రావు దగ్గర కాళేశ్వరము మేడిగడ్డ పైసలు ఉన్నాయి, సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచాడు. నా దగ్గర 60 కోట్లు ఉంటే సంగారెడ్డి నీ టీఆర్ఎస్ క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాకుంటే పట్టపగలే నీ క్యాండిడేట్కి సుక్కలు చూపెడుతుంది. 60 కోట్లు నా దగ్గర ఉందంటే మీ క్యాండిడేట్ అదృష్టం, హరీష్ రావు అదృష్టం ఏంటంటే మీ దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు శీలకున్నాయి పైసలు, మీ దగ్గర శీలకున్నాయి మీ దగ్గర పైసలు. కాబట్టి మీ క్యాండిడేట్ గెలిచాడు, నేను ఓడిపోయినా. సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డిని అభిమానించేటోళ్ళు డబ్బులకు సంబంధం లేకుండా 70% ఓటర్స్ నాకు ఓట్లు వేస్తారు. కొంత గరీబ్ వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళని మీరు మభ్యపెట్టి హరీష్ రావు దగ్గర 60 కోట్లు పంపించిండు, మీ క్యాండిడేట్ గెలిచిండు. నా దగ్గర 60 కోట్లు ఉంటే నా దగ్గర ఒక 60 కోట్లు ఉంటే మీ ఓటు డిపాజిట్ గల్ల అవుతుంటే, జైరాబాద్లో ఇంకొక 20 కోట్లు 25 కోట్లు మా దగ్గర ఉంటే ఆడెగిరిపోతుండే, పడించర్లో ఒక 20-25 కోట్లు పెడితే ఆడెగిరిపోతుండే, నర్సాపూర్లో ఒక 20-25 కోట్లు మేము పెట్టుంటే ఆడెగిరిపోతుండే టీఆర్ఎస్ వాడు మీ క్యాండిడేట్. అంటే ఓవరాల్గా హరీష్ రావు మేడిగడ్డ అదే నిన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకరిని ఈఎన్సీని సస్పెండ్ చేసి పడితేండి, ఒకరినేమో రిజైన్ చేసి పడేసాడు. ఆ పైసలే కొంపముచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ. అర్థమైందా ప్రశాంత్ రెడ్డి? నీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిందేమో ఎక్కిందా పురంగికి? ఇప్పుడు ఎంత అవుతుంది? 60 ఆడ 25 అది 75 60 ఎంత అని 150 కోట్లు 150 కోట్లు సంగారెడ్డి నియోజకవర్గం అయితే నాకేమో కొంత సపరేట్గా పెడతారు. ఎందుకంటే మీ అమ్మాయి వీడు గెలిస్తే మళ్ళీ ఇది హెడేక్ ఉంటుంది దీంతో అని నన్ను టార్గెట్ ఉంటుంది. చెప్పారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొంత టార్గెట్ లీడర్లో ఉన్నాం. జగ్గారెడ్డి, ఒక రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే అటు శ్రీధర్ బాబు, ఇట్లా కొంత టార్గెట్ ఉంటాం మేము. అటు జీవన్ అన్న, భట్టి విక్రమార్క, ఇట్లా మేము కొందరు ఉన్నారు టార్గెట్ ఉన్నాం మేము. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఇక మా దగ్గర 60, ఇప్పుడు నేనున్నానుకో నా దగ్గర 60-70 పెట్టేస్తాడు తప్పదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాడు సీఎం ఆడ పెట్టారు. ఇట్లా ఇక వాళ్ళు అప్పు చేసి నాకు అప్పు ఇష్టం లేడు సప్పు ఇష్టం లేడు కానీ నేను బడ్జెట్ మీ దగ్గర మేడిగడ్డ ఉంది, కాళేశ్వరం ఉంది కదా. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ఇచ్చేసాడు జలక్. ఈఎన్సీ ఒక ఈఎన్సీ ఏమో రాజీనామా చేయించాడు, ఒక ఈఎన్సీనేమో సస్పెండ్ చేసి పడేసాడు. ఇప్పుడు ఆ నల్లధనము హరీష్ రావు ఆడబెట్టిండు, మా సీఎం రేవంత్ రెడ్డికి చెప్తాను యాన లింకుమని. ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ లీడర్ కేసీఆర్ కు చిన్న రూపు కేటాయించడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు గతంలో నుంచే అదే చాంబరిస్తున్నారన్నారు. దీనిపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్ ను కలిశామన్నారు. ఇప్పటి వరకు కేసీఆర్ వాడుతున్న చాంబర్ ను కావాలని స్పీకర్ అడగడంతో ఇచ్చామన్నారు. కానీ అదే స్థాయిలో చాంబర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు చిన్న రూమ్ కేటాయించారన్నారు. కేవలం ఒకే ఒక రూమ్ ను కేసీఆర్ కి ఇచ్చారన్నారు. కావాలని అవమానించడానికి చిన్న రూమ్ ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ కు 5 ఉన్నప్పుడు కూడా
తాము రూమ్ ఇచ్చామన్నారు. మరోసారి ఆలోచించి ఛాంబర్ కేటాయించాలని స్పీకర్ ను కోరామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని స్పీకర్ కు చెప్పామన్నారు. సంగారెడ్డిలో చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయి ఓడిపోయిన ఎమ్మెల్యే భార్యకు ఆర్డీఓతో సహా అధికారులు ప్రోటోకాల్ ఇస్తున్నారని ఆరోపించారు. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూములు అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ని దిగజార్చే విధంగా. అసలు ఎల్ఓపి గారికి వారికి గౌరవం ఉంటుందే అసెంబ్లీలో. ఆ అసెంబ్లీలో వారు కూర్చోవడానికి సరిగ్గా గది ఇవ్వకపోతే ఇంకా ఎల్ఓపికి లీడర్ ఆఫ్ అపోజిషన్కి గౌరవం ఏముంటుంది. కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే రెండవది కూడా ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో, ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో ఆయా నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ చాలా దారుణంగా ఉల్లంఘించబడతా ఉన్నది. చాలా దారుణంగా. ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినారో వారే ఎమ్మెల్యేగా బిహేవ్ చేస్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో. మరి మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం. అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా మా నియోజకవర్గాల్లో మేము మా ప్రజలతోటి మేము ఎన్నుకోబడిన వాళ్ళం. కాబట్టి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరగద్దు అని చెప్పి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాం. ఇప్పుడు ఈరోజు ఈ సమయంలో కూడా సంగారెడ్డిలో మా చింతా ప్రభాకర్ గారు ఇక్కడ వారి గౌరవ ఎమ్మెల్యే వారు ఇక్కడ హౌస్లో ఉంటే అక్కడనేమో ఇనాగ్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. దుబ్బాకలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఓడిపోయిన కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఓడిపోయిన వ్యక్తులతోటి అక్కడ ఇనాగ్రేషన్లు చేపిస్తారు గవర్నమెంట్ ప్రోగ్రామ్. మినిస్టర్ గారు ఉంటే మాకేం అభ్యంతరం లేదు. మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉంటారు. ఇవాళ ఒక పార్టీ నాయకులు పోయి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మరి వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాంలలో వాళ్ళే ఉంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు సంగారెడ్డిలో మేము స్పీకర్ గారికి కంప్లైంట్ చేసినాం, ఫొటోస్ కూడా చూపించినాం. సంగారెడ్డి నియోజకవర్గంలో మా చింతా ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేదు, మరి పక్షవాతం వచ్చి ఉన్నది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి కూర్చుంటే 2 గంటలు కూర్చోబెట్టారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థున్నారో ఆయన కాదు, వారి భార్యగా రావాలి, వచ్చిన తర్వాత పంచుతాము అని చెప్పి ఆర్డీఓ గారు అంటారట. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్య రావాలనంట. భార్య వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాలన్నట అని ఆర్డీఓ గారు అంటారట. ఆర్డీఓ గారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి మేము కోరడం జరిగింది. మరి ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనల మీద సీరియస్గా స్పందించకపోతే మరి అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది. మా అందరికి కూడా స్పీకర్ గారు మీరే రెస్క్యూగా ఉండాలని చెప్పి వారిని కోరడం జరిగింది. మరి వారు చీఫ్ సెక్రటరీ గారికి పిలిపించుకొని మాట్లాడి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకుంటాను. ప్రతి కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వమని చెప్తాను. అది ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఆయా నియోజకవర్గాల్లో వారిదే హైయెస్ట్ ప్రోటోకాల్ ఉండే విధంగా చూస్తాను అని మాట ఇచ్చినారు స్పీకర్ గారు. అట్లనే ఇంకా కొన్ని దగ్గరలో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారో వారికి ఎస్కార్ట్ వెహికల్ పెడతారు పోలీసు వాళ్ళు. ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో నియోజకవర్గంలో వారు పర్యటించేటప్పుడు వారికి ఎటువంటి ఎస్కార్ట్ వెహికల్స్, ఎటువంటి సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు. మరి ఓడిపోయిన ఆ అభ్యర్థులకు మాత్రం సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ వెహికల్స్ ఇచ్చి తిప్పుతూ ఉన్నారు. ఇదైతే చాలా అన్యాయం. ఎక్కడ ఇట్లా జరగదు. ఇది అనాగరికం కూడా. మన పోలీసులు కూడా ఆలోచించాలి, డీజీపీ గారు కూడా ఆలోచించాలి. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రులు వస్తారు పోతారు, పార్టీలు మారుతూ ఉంటాయి. కానీ మీరు మాత్రం